ఇప్పుడు ఎక్కడ పోవాలి మీరు? ఈడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ పోవాలి మీరు? సెక్రటరీ అయితే చూసి వచ్చాము. మంత్రులు పక్కపడ కూర్చోబెట్టి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి జనాలు ఎక్కడ పోవద్దు, అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా జనంతా సోయి పెట్టి జనాలని ఎక్కడ పోనీయకుండా కాపాడు. అంటే వీళ్ళు రామసాగరంగా హుస్సేన్ సాగర్ మొత్తం చుట్టూ గిరిగదిగా తిరిగిలాట చూసిరా గిట్ట తయారా. ఇది ఏం చెప్పాలి? పోకుండా మామూలుగా ఇంటికి పోయి ఇంటికి అదేనా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అది అనిపిస్తుందా ముసలి పడుతుంటే? పడకుండా ఉంటే తిరగచ్చు అనిపిస్తుంది. అదేమే మరి ఊర్లో పోంటే రైస్ గడ్డ బతకాలమ్మా. వారం ఉందట రేవంతమయ్య టీవీల ముందర మూత మోగిస్తుండు, బయటికి వెళ్ళకూడదు. రేపు వస్తాం ఆఫీస్ కి, మళ్ళీ రావాలి కదా. ఓ అమ్మా రెండు అంటున్నావు జర ఆడ ముసురు పడుతున్నాయి, అటో ముసురు పడి వరద సాగుతున్నాయి. జర పైలంగా ఉండు రోడ్డు. జర మీ చుట్టాల పక్కల ఫోన్ చేసి చెప్పిన ఆమె ఊర్లో పోట ఏం చెప్పలే. ఓ అమ్మా నువ్వేంత బుద్ధిగా పిల్లగాని మేమియా అక్కడ కొట్టకపోతున్నాయట ఊర్లో. మరి రేపు వెళ్ళిన కూడా ఉన్నాయట వాళ్ళు. మరి బడు బంద్ పెట్టిరా? ఆపేలా ఇచ్చిర్రు. ఇక రేపు పొద్దున్న చెప్తారు మాకు బంద్ లేదని. రేపు పొద్దున్న చెప్తారు. మరి మీ కూడా బయటికి వెళ్ళదు, బయటికి వెళ్ళకూరి పానం తవన పడ్డది అని అనిపిస్తుంది. కానీ ఈ వాన పాడైపోయి ఒక్కటే గుడక పురాణం పెట్టింది. 12 రోజులు ఆనదేవుడు అరల పండుకుండు. ఇక లేచి రెక్కలు ఇప్పుతుండు, శరపట్లు ఆడుతుండు. మన కొమ్మల పైన కనుక చెరువులో పడుకుని ఎంత శరపట్లు ఆడుతుంది అవి అట్లా శరపట్లు ఆడుతుండు. అక్కడ వరంగల్, నాగర్ కర్నూలు, ఇంకా వేరే వేరే గుంటూరులో కూడా ఆగం జగన్ అవుతుందట. పోతున్నాను మంచి తాత అడిగినా చెప్పు. ఈ కోయిలా ముచ్చట మనం వినాలి. ఈ కోయిలా ఏం పని చేస్తావు? ప్రింటింగ్ ప్రెస్ ఉంది. గది అయితే దీనికి అన్ని లోకంగా వీరికి తాత. మరి ఈ కోయిలా నడవం బంద్ పెట్టిరా? ఆపేలా ఇచ్చిర్రు. ఇక రేపు పొద్దున్న చెప్తారు మాకు బంద్ లేదని. రేపు పొద్దున్న చెప్తారు. ఇయ్యరు కదా డ్యూటీ చేసుకోవాలి. వారం ముసులు నీ పారాగా ఎక్కువ నా డ్యూటీ అట్లా కాదు కదా, చేసుకోవాలి కదా. చేసుకోవాలమ్మా. 72 గంటలు వాన ఉందని రేవంత్ అయ్యే చెప్పే ఇల్లేదా? చెప్తే ఇల్లేదా కదా? స్కూల్ మొత్తం ఎవరు బంద్ చేయలే కదా అక్కడ, గవర్నమెంట్ స్కూల్ ఏడ బంద్ చేసిర్రు. హాఫ్ డేలు ఉన్నాయి కదా అన్ని. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు, ఇక్కడ పుట్టి పెరిగిన మొగోనివా? అక్కడ పుట్టామని నడవదు కదా, అంతేనా? మళ్ళా వర్క్ చేయండి నడవదు కదా. ఎట్లా ఇప్పుడు ఈ వానలో ఈ ముసులు రావడం మంచిది అంటవా? ఇప్పుడు మంచిదంటే ముచ్చట చెప్పిర్రు. అది అసలు మరి ఈ ఆనదేవుడు నీ పిల్లలు అడిగినా చెప్పు. మంచిది అక్కడనే నిండిపోయి వాటర్ అట్లనే ఉండిపోతుంది. ఎక్కడ అక్కడ ఇరికిపోతున్నారు. చెప్పిందట ఈ పంచరం అంతా అయితే గొప్ప చెప్పిందట. తాత వార్త ఇంతట్టుంది. అర్ధగంట వార్త చూసేంత ముందు మొత్తం మన వార్తల పసి మీద ఉంటది అట్లా. ఏదేదో చెప్తూనే ఉంటావు కదా రాజే. మరి మీ చుట్టాలకు ఫోన్ చేసావా? ఊర్లో ఫోన్ చేయ మాది నువ్వు వర్షమే లేదు. ఇవాళ వచ్చిన మా ఊరు అది కడతాలు ఇక్కడ అమ్మనగల కలవకూడదు దగ్గర. మీకు మారేలేదా? మాకు తక్కువ నాగా పోకుండా పని చేసుకుంటే జేబులు నింపుకుంటే ఒక 2 రోజులు ఇంకా పడుకోరాదు. ఆనదేవుడు రూపాయలు దొరుకుతలేదు. ఎవరన్నా ఆ ఊళ్ళో పెట్టిన వాళ్ళకే దొరుకుతున్నాయి, మాకేం లేదు. మరి నువ్వు ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళకూడదు సర్కారు వాళ్ళు చెప్తున్నారు. జర ఉండపోయి మరి ఇంటికన్నా హాలిడే ఇస్తలేరు కదా సార్. మరి హాలిడే ఇస్తలేరు కదా, హాలిడే ఇస్తే ఉంటాం. మరి చల్లకుండా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా ఊగపోయారు. 72 గంటలు ఆన ముసలాట. అదే కదా జీతం కట్ అవుతుంది కదా ఇంటి దగ్గర ఉంటే. గవర్నమెంట్ అన్నిటికీ హాలిడే ఇస్తారు, మాకు మాత్రం ఇయ్యరు. ఏం పని చేస్తావు? మేము ప్రెస్ లో చేస్తాం, టెక్స్ట్ బుక్ ప్రెస్ లో. అమ్మో అయితే వీళ్ళే కొట్టేసి అడ్డం వస్తుందని బస్సు షెల్టర్ ఏమో అక్కడ ఉంటది, బస్సులు ఏమో ఇక్కడ ఆగుతాయి. ఇప్పుడే బస్సు పోయింది చూడండి, మళ్ళీ ఇంకో బస్సు వస్తా చూడండి. అంటే సెక్రటేరియట్ అతి గతి లేదు. ఇటువంటి గవర్నమెంట్ ఉంది మనకి. బస్సులు ఫ్రీ బస్సులు పెట్టిన బస్సులే లేవు. ఆడోళ్ళు గంట అయింది ఇళ్ళలో పోయి పనులు చేస్తారు. ఒక ఆయన ఏం చెప్పిండంటే ఆనదేవుడు మరి పోయిన రోజు పోతుండ్రు, వచ్చి మళ్ళీ తెంపు లేకుండా వచ్చి ఆగమాగం జగన్నాథం చేస్తుందంటే ఒక ముచ్చట చెప్పిండు. అది ఇందాము.
ఇక్కడ ఉందా అది ఏందా? బంగ్లాలో ఓహో నువ్వేం పని చేస్తావు? అదే పని ఆ ముసలాయన నువ్వు ఉన్నాడా Stressed about travel? కొద్దిగా ఈయన వచ్చిండు Travel చేయండి. Stress free. ये कोयलेगा बयట దిగే కోయలేగా దీనికి పగారు పెట్టి ఇంటికి చేస్తా ఉంటుందా ఈ కోయలేగా అత్తన అమ్మో గట్టిదే కోయలేగా మరి తాత నీ కొడుకు చెప్పిన కాగుతానేనా ఎందుకు ఉత్తరం చెప్తే కొడుకు చెప్పి వచ్చిన మరి అదే ఆయన పోరాడు కదా మళ్ళా ఏం కాదు హైదరాబాద్ పోయినా ముసురు పడుతున్నా ఎటువా ముసురు ఉంటుంది మరి ఆయన కొట్టిగారు ఏం లేవు అట్లా పోయిన మా నాయనకి సెక్రటరీ పోయినా చెప్పాడు కోడబెట్టి మంచిగా చూసుకుందా చూస్తుంది చెప్పింది ఆగుతానేనా ఎక్కడ కోడలు చూస్తా ఇప్పుడు ఈ పొలంలో కోడలు చూస్తుందా రాని కోడళ్ళు అత్త మామల చూసి అభిమానము అని దేవరకొండ అన్నాడు ఇంతకాలం పట్నం వచ్చింది అట్లా ఇల్లు గుళ్ళో చేసి ఎంతుంటమ్మా నిజమా కాదా నేను అవదని చెప్పినా అంటే కన్న బాధలు పడి కన్న కొడుకుంటని పట్నంలో అడుగు పెట్టి నా రామసక్కని కొడుకని కొడుకానికి వస్తే కోడది కోడి కూర పోసి పువ్వు పెట్టదు ఆయన మామకు అదే దాదా బెటర్ బెటర్ ఇక గిస పోయి కథ నడుస్తుంది లోకం మీద ఏం సకదారము నువ్వు ఈ సకదారము చెప్పు మనోరాల ఎట సంగతి ఏం సంగతి ఎట సంగతి ఏం సంగతి నీ పేరు ఏం పేరు స్వతంత్ర స్వతంత్ర ఏం పని చేస్తా స్వతంత్ర ఎల్ఎల్బి ముసలాయన కలిసి ఈ పని నువ్వే చూసుకుంటున్నావా లే చెప్పిన ఏమని చెప్పినావు తుంగల మళ్ళా కర్రీపీట పడ్డాడు పంతుడు ఇక ఇదే. లేదు దండం పెడితే ఎవరికి అంతలేడు పొందలేడు ఆకాశాలు చదువుకోవాలి కదా చదవకపోతే ఎట్లా చదవాలి ఎవరు పేరా హైదరాబాదే పట్టమేనా ఎటు సంసారం చాలా బాగుంది అంతేనా మరి ఏంటి కథ ఆలదేవుడు ఇవా ఒక మాట ఆలదేవుడు 12 రోజులే పంతుండు తాంబేరు పడినట్టు తుంగల మళ్ళా కర్రీపీట పడ్డాడు పంతుండు ఇక లేచిందంటే నీ దండం పెడితే ఎవరికి అంతలేడు పొంతలేడు ఆకాశానికి అంతలేడు భూదేవి మీద వంతలేడు ఎగిరికి అంతేస్తుండు ఆలదేవుడు కొడితేనేమో బుర్రగా వచ్చి ఆగం చేస్తుండు కొట్టకపోతేనేమో అర్రలు పడుకుంటున్నాడు ఆలదేవుడు ఎందుకని కావచ్చు తాత చెట్లు వచ్చట్లేదు జనాలు అది బ్యాలెన్స్ లేదు ఎక్కువ బ్యాలెన్స్ లేదు అసలు కథ ఇదా ఇంత పబ్లిక్ సెక్రటేరియట్ కదా మునగాడు వచ్చిండు మునగాడు ఏం చెప్తున్నా ఇంటున్నా ఇప్పటికైనా చెట్లు ఆడ పెంచురి పెంచమాడవా పెంచాలి తప్పకుండా పెంచాలి ఆ గతంలో పెద్ద పెద్ద మర్రి చెట్లుండే రాగి చెట్లుండేది వేప చెట్లు అన్ని రోడ్లు పొడుగు చేస్తామని చెప్పేసి వెడల్పు కారణంగా అన్ని కొట్టేసారు ఇప్పుడు మళ్ళీ పెట్టినవి ఇట్లా పెట్టాం కదా ఒకటి వచ్చేసి దుగ్నం బోర్డు కనిపించదు అని చెప్పేసి నిప్పు పెట్టేస్తాడు కొందరు కల కింద పడిపోతుంది వాళ్ళ బోర్డు కనిపించాలి చెట్టు ఉండొద్దు వాళ్ళ బిజినెస్ చల్లగా ఉండాలి ఏకో సిస్టమ్ బ్యాలెన్స్ ఉండొద్దు అది ఇదో కారణమే అంటావు తప్పకుండా కారణం చెట్లు అంటే మరి చెట్లు పెడితే వాళ్ళకి బాగా పడుతాయి అంటారు మరి వాళ్ళకి పడుతున్నాయిగా మరి చెట్లు లేకుండా పడుతున్నాయిగా ఇక్కడ ఒక తెప్ప అక్కడ ఒక తెప్ప అట్టనా బ్యాలెన్సే లేదు అయితే ఇప్పుడు కొట్టోలో దికేమో మునిగిపోతురు కొట్టలో దికేమో ఎండిసేస్తురు వా ఇక మొత్తానికి నీ దండం పెడితే ఇక మన సెక్రటేరియట్ కాడ ట్యాంకు ఇగో ఇది కథ ఎందుకని ఆనదేవుడు మరి కొడితేనేమో మొత్తం మునిపేటి కొడుతుండు కొట్టకపోతేనే ఊకనే ఉంటుండు అంటే ఆ బ్యాలెన్స్ లేదట బ్యాలెన్స్ కాకనే ఓ దిక్కేమో ఎంత ఉంది ఓ దిక్కేమో మునుగుతుంది అనేది చెప్పుకొస్తుండు చెట్లాడ పెంచురు జరా సరేనా మరిగా ఏం లేదు కానీ గింతంత శాశ్వత ఆగొస్తా ముసురు పడతా ఉంది జరగిస్తుంది